రైతులకు తమ భూములపై భరోసా కల్పించేలా ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించి ఎలాంటి లోపాలు లేకుండా సరిచేసి రైతులకు అందించడమే తమ లక్ష్యమని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలికిరి మండలం చంద్రవారిపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతులతో గ్రామ సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చీకటి చట్టం అమలు చేసి పాస్ పుస్తకాలు సరిహద్దు రాళ్లపై తమ ఫోటోలు ముద్రించి ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసుకుని ఇష్టానుసారంగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం కొల్లగొట్టారని, దాంతో రైతులు భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రైతులు హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా జగన్ రెడ్డి తీసుకువచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేస్తూ ప్రజలపై, ఆస్తులపై రాజకీయ నేతల బొమ్మలు, స్టిక్కర్లు ఉండకూడదనే ఉద్దేశంతో భూముల రీసర్వే చేసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీ తాతో మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి మీకు మేలు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో కూడా తప్పులు ఉంటాయి, అంతా పర్ఫెక్ట్గా ఉండదు. ఏమైందంటే గ్రామ సచివాలయాలు పెట్టి సర్వేయర్లు కొన్ని చిన్న మిస్టేక్స్ చేసినారు గ్రామాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బుక్కుల్లో కూడా మిస్టేక్స్ ఉంటే ఎంఆర్ఓ గారు కొన్ని కరెక్షన్ చేయొచ్చు, ఆర్డీఓ గారు చేయొచ్చు. ముందు జేసీ గారు వాళ్ళకి పోవాలా, ఇప్పుడు అది లేదు, తీసేశారు. సో బుక్కులు అందరూ చూసుకోండి, మీ గ్రామస్తులంతా కూడా ఈరోజు రేపు ఈరోజే ఇచ్చేస్తారు మీకు, మీ 2 గ్రామాలకంతా కూడా. ఏమైనా ఊరోళ్ళ భూమి మీకు వచ్చినా చెప్పండి, గమ్మున ఉండద్దండి. ఏదో ఊరోళ్ళ భూమి మాకు వచ్చేసింది లేదే, అర్థమైందా? ఏదో ఉద్దరకు పక్క సర్వే నెంబరు ఒక 5 గుంట్లో 10 గుంట్లో వేసింటే గమ్మున ఉండద్దండి, అతనికి అన్యాయం జరుగుతుంది. సో మన భూమి ఎవరికన్నా పోయినా కూడా చెప్పండి. అందులో మిస్టేక్స్ ఉంటాయి ఖచ్చితంగా. తుమారో పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి మీదంతా ఆ రోజు పరిస్థితి ఇది పద్ధతి కాదు. ఎలక్షన్ అప్పుడు పాస్బుక్ల పైన బుక్కులు వేసుకొని ఈ విధంగా చేయటం మంచిది కాదు. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఎలక్షన్ అయిపోతే మా భూములు కూడా అమ్మేస్తాడని అనుకున్నారు అందరూ. వాస్తవం కూడా అదే. ఆ రోజు పరిస్థితి ఏమంటే పొరపాటున ఆయన వచ్చిందంటే మీ భూములు ఏమైందో నాకు తెలియదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్బుక్ అంటే ఈ విధంగా ఇవ్వాలా, ఇది పద్ధతి కాదు, రాజముద్రతో ఇవ్వాలా. దీంట్లో ఎవరి ఫోటో లేదు, మీ ఫోటో ఉందంటే చంద్రబాబు గారి ఫోటో కూడా లేదు. ఎవరిది హక్కు ఉందో మీ ఫోటో ఉంది. తుమారా ఫోటో హై ఇస్మే, హమారా ఫోటో నయ్యే, ముఖ్యమంత్రి కా ఫోటో నయ్యే. ఇది పద్ధతి. ముందు ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ భూమి ఏదన్నా మీకు పట్టా ఇచ్చినప్పుడు, అప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్స్ ఫోటోనో ముఖ్యమంత్రి ఫోటో, గవర్నమెంట్ భూమి ఇచ్చినప్పుడు ఏదో కాగితంలో ఫోటో ఉండేది మీకు ఇచ్చే కాగితంలో. మీ సొంత భూములు కూడా మా ఫోటోలు వేసుకోవాలంటే ఎట్లా చెప్పండి? కాబట్టి మళ్ళా బాబు కొంతసేపు డిస్టర్బ్ చేయొద్దు. సో ఇప్పుడు సీఎం గారు మీరు మమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ విధంగా చేయటం జరిగింది ఇదంతా కూడా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చంద్రశేఖరయ్య, కొండేటి రత్నమ్మ, మహమ్మద్ అలీ, ఎం కృష్ణారెడ్డి, ముల్లూరు వెంకటరమణయ్య,